హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే కృష్ణా డిస్టిక్ అండ్ విజయవాడ సంబంధించి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మీ డిస్టిక్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మొదటిగా కృష్ణా డిస్టిక్ సంబంధించి 150 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఓసీకి 75కు గాను మెన్కు 50 వస్తాయి, ఉమెన్కు 25 వస్తాయి. బీసీఏ కేటగిరీలో 10 పోస్టులకు గాను మెన్కి 6, ఉమెన్కి 4. బీసీబీ కేటగిరీలో టోటల్ 15 పోస్టులకు గాను మెన్కి 10, ఉమెన్కి 5 వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీసీ వాళ్ళకి 1 వస్తుంది, అది ఉమెన్కి వస్తుంది. బీసీడీ వాళ్ళకి 10 పోస్టులకు గాను మెన్కి 6, ఉమెన్కి 4. బీసీఈ వాళ్ళకి టోటల్ 6 పోస్టులకు గాను మెన్కి 4, ఉమెన్కి 2 వస్తాయి. ఎస్సీ కేటగిరీకి 22 పోస్టులకు గాను 14 మెన్కి, ఉమెన్కి 8 వస్తాయి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 9 పోస్టులకు గాను మెన్కి 6, ఉమెన్కి 3. అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. స్పెషల్ రిజర్వేషన్స్ అనేది ఓపెన్ కేటగిరీలో ఫిలప్ చేస్తారు. ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉంటే క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు ఫ్రెండ్స్. ఈ పోస్టులు అనేది నేను చెప్పిన విధంగా ఉండొచ్చు, లేకపోతే 1% తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? రోస్టర్ పాయింట్ల ఆధారంగా బేస్ చేసుకుని అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 15 పోస్టులు వస్తాయి, హోంగార్డ్కి 22 వస్తాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3, సిపిపికి 6, ఎన్సీసీకి 4, ఎంఎస్పికి 3, సిడిఐకి 3 వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం నెక్స్ట్ విజయవాడ సిటీ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. విజయవాడ సిటీకి సంబంధించి 250 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీకి 125 పోస్టులకు గాను మెన్కి 53, ఉమెన్కి 42 వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీఏ కేటగిరీలో 17 పోస్టులకు గాను మెన్కి 11, ఉమెన్కి 6 వస్తాయి. బీసీబీ కేటగిరీలో 25 పోస్టులకు గాను మెన్కి 16, ఉమెన్కి 9. ఓకేనా? బీసీసీలో 2 పోస్టులకు గాను మెన్కి 1, ఉమెన్కి 1. బీసీడీలో 17 పోస్టులకు గాను మెన్కి 11, ఉమెన్కి 6 వస్తాయి. అదేవిధంగా బీసీలో చూసుకుంటే 10 పోస్టులకు గాను మెన్కి 6, ఉమెన్కి 4 వస్తాయి. ఎస్సీ కేటగిరీలో 37 పోస్టులకు గాను 24 మెన్కి వస్తాయి, ఉమెన్కి 13 వస్తాయి. ఎస్టీ కేటగిరీలో 15 పోస్టులకు గాను మెన్కి 10, ఉమెన్కి 5 వస్తాయి. ఓకేనా? స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుందాం. స్పెషల్ రిజర్వేషన్లు అనేది ఓపెన్లో ఫిలప్ చేస్తారు. పోస్టులు అనేవి ఎక్కువ ఉంటే క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా 1% పోస్టులు నేను చెప్పిన విధంగా ఉండవచ్చు లేదా తగ్గవచ్చు. 1% అంటే 1 లేదా 2 పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ పోస్టులన్నీ రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆధారంగా బేస్ చేసుకొని అయితే ఫిలప్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుంచుకోండి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 22 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా హోంగార్డ్కి 37 పోస్టులు వస్తాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 వస్తాయి, సిపిపికి 10, ఎన్సీసీకి 7 వస్తాయి, ఎంఎస్పికి 5 వస్తాయి ఫ్రెండ్స్, సిడిఐకి 5 వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మీ డిస్టిక్లో మీ కేటగిరీకి సంబంధించి పోస్టులు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.